అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం అండి. వర్షాలు పడుతున్నాయంటే మొక్కలు తెచ్చుకోవడం, నాటుకోవడం, కొంతమంది అయితే విత్తనాలతో మొక్కలు వేసుకుంటూ ఉంటారు. విత్తనాలను వేసుకోవడంలో మొక్కలతో నాకున్న అనుభవాన్ని మీ ముందు పెడుతున్నానండి. బెండ, చిక్కుడు, బంతి, తోటకూర, గోంగూర ఇటువంటి విత్తనాలన్నిటినీ కూడా మనం కుండీలో నేరుగా వేసుకోవచ్చు. కొన్ని విత్తనాలను అయితే ఉదాహరణకి మీకు మనకు వంటింట్లో ఉన్నటువంటి యాలకులు లేదా మనం ఏదైనా పండు తింటే ఆ మధ్యలో ఉన్నటువంటి విత్తనాలు వీటిని మనం పరీక్షించాలండి. వీటిని నీళ్ళల్లో వేస్తే బలహీనంగా ఉన్నటువంటి విత్తనాలు తేలిపోతాయి, బరువుగా దమ్మున్న విత్తనాలు మునిగిపోతాయండి. ఆ విత్తనాలను ఒక రాత్రంతా పక్కన పెడితే ఉదయాన్నే చిన్నగా ఊపుతాయి. వాటిని మనము కుండీల్లో చక్కగా వేసుకోవచ్చండి. ఇదిగోండి, నేరుగా నేను బెండ విత్తనాలను, మీరు చూస్తున్నటువంటి నల్లని అంటే రాత్రంతా నానబెట్టిన సపోటా విత్తనాలను మీకు వేసి చూపిస్తున్నాను.